మనం రోజూ వాడే యాప్స్ అంటే నెట్ఫ్లిక్స్ అనుకోండి, బఫరింగ్ అనే మాటే లేకుండా ఎలా నడుస్తోంది? మన బ్యాంకింగ్ యాప్స్ 24/7 ఎలా పనిచేస్తాయి? ఎప్పుడైనా అనిపించిందా? దాని వెనుక ఏదో మ్యాజిక్ లేదు. ఉంది. సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్, షార్ట్గా SRE. ఈ రోజు మనం దాని గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అవును, 5 nines రిలయబిలిటీ అని విని ఉంటారు కదా. వినటానికి భలే ఉంటుంది. 99.999% అప్ టైమ్. అసలు ఈ నంబర్ వెనుకున్న కథేంటి? నిజ జీవితంలో దీని అర్థమేంటంటారు? చూడండి, ఆశ్చర్యంగా ఉంది కదూ. మొత్తం సంవత్సరంలో అంటే 365 రోజుల్లో ఒక సర్వీస్ కేవలం 5 నిమిషాల 26 సెకండ్లు మాత్రమే డౌన్ అవ్వొచ్చు. అంతే. అంటే మనం ఒక కాఫీ తాగి వచ్చేలోపు ఆ టైం అయిపోతుందన్నమాట. అవునండి, కేవలం 5 నిమిషాలు. ఇంత ఖచ్చితంగా ఉండాలంటే దాన్ని అదృష్టానికి వదిలేలేరు కదా. దీని వెనక ఒక పక్కా ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ ఏంటి? SRE ప్రిన్సిపల్స్ ఏంటి? అవే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, మరి ఇంతటి రిలయబిలిటీని ఎలా సాధిస్తారు? ఈరోజు మనం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా రిలయబిలిటీ ప్రామిస్ అంటే ఏంటి, ఆ తర్వాత ఫెయిల్యూర్ బడ్జెట్ అంటే ఏంటో చూద్దాం, అండ్ దెన్ ఆ 4 గోల్డెన్ సిగ్నల్స్ గురించి, తర్వాత టాయిల్ ఇంకా టెక్నికల్ డెట్ గురించి, చివరిగా అసలైన SRE మైండ్సెట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రతిదీ ఒక ప్రామిస్తోనే స్టార్ట్ అవుతుంది. సో మన ఫస్ట్ సెక్షన్లో సర్వీస్ ప్రొవైడర్స్కి వాళ్ల యూజర్స్కి మధ్య నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఇందులో మొదటిది SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రీమెంట్. ఇదొక పబ్లిక్ ప్రామిస్ లాంటిది. ఉదాహరణకి AWS వాళ్ళు వాళ్ల S3 సర్వీస్కి 99.9% అప్ టైమ్ గ్యారంటీ ఇస్తారు. ఇది కస్టమర్తో చేసుకునే ఒక అఫీషియల్ కాంట్రాక్ట్ అన్నమాట. ఓకే, దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. SLA అనేది మనం కస్టమర్కిచ్చే ఫైనల్ ప్రామిస్. మరి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి కదా. దానికోసం మన టీం లోపల పెట్టుకునే టార్గెట్టే SLO అంటే సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్. సరే, టార్గెట్ పెట్టుకున్నాం, కానీ మనం దానికి ఎంత దగ్గరగా ఉన్నామో ఎలా తెలుస్తుంది? అక్కడే వస్తాయి SLIలు అంటే సర్వీస్ లెవెల్ ఇండికేటర్స్. ఇవి మన ప్రోగ్రెస్ని కొల్చే మీటర్లు లాంటివి. ప్రామిసెస్ చేయటం వరకు ఓకే, కానీ 100% పర్ఫెక్షన్ అనేది ఎవరికీ సాధ్యం కాదు కదా. సిస్టమ్స్ కూడా అంతే. ఇక్కడే మనకు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వస్తుంది. అదే ఎర్రర్ బడ్జెట్. రిలయబిలిటీని, కొత్త ఇన్నోవేషన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. దీన్ని మనం ఫెయిల్ అవ్వడానికి ఒక పర్మిషన్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఏంటి? మన టీమ్స్ కొత్త ఫీచర్స్ రిలీజ్ చేయడానికి, కొన్ని రిస్కులు తీసుకోవడానికి ఇదొక ఫ్రీడమ్ ఇస్తుంది. మీ ఎర్రర్ బడ్జెట్ అయిపోనంత వరకు మీరు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉండొచ్చు, భయం లేదు. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ప్రతి ఒక్క 9కి ఎంత తేడా ఉందో. 99% అప్ టైమ్ అంటే సంవత్సరానికి దాదాపు 3.65 రోజులు డౌన్ ఉండొచ్చు. అదే 99.999% అంటే కేవలం 5 నిమిషాలు. ఎక్కడ కొన్ని రోజులు, ఎక్కడ కొన్ని నిమిషాలు. చూసారా ఎంత పెద్ద తేడానో? సరే, ప్రామిస్ గురించి, బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం. కానీ సిస్టమ్ హెల్త్ ఎలా ఉంది? అంతా బానే నడుస్తుందా అని ఎలా తెలుసుకుంటాం? అక్కడే వస్తాయి ఈ 4 గోల్డెన్ సిగ్నల్స్. ఇవి మన సిస్టమ్ యొక్క వైటల్స్ లాంటివన్నమాట. ఆ 4 సిగ్నల్స్ ఏంటంటే లేటెన్సీ, ట్రాఫిక్, ఎర్రర్స్ ఇంకా సాచ్యురేషన్. ఎలాగైతే డాక్టర్ మన పల్స్ చెక్ చేస్తారో, SREలు ఈ 4గింటిని ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉంటారు. సరే, ఒక్కొక్కటేంటో చూద్దాం. మొదటిది లేటెన్సీ. సింపుల్గా చెప్పాలంటే రెస్పాన్స్ టైం. మనం ఒక బటన్ క్లిక్ చేశాక పేజ్ లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అదే లేటెన్సీ. ఇది స్లోగా ఉంటే యూజర్స్కి చిరాకొస్తుంది, అంతే కదా. రెండోది ట్రాఫిక్. అంటే మన సిస్టంపై ఎంత లోడ్ పడుతోంది అని. దీపావళి సేల్ టైంలో ఫ్లిప్కార్ట్ సైట్ గుర్తుందా? ఒక్కసారిగా ఎంతమంది వస్తారో ఆ ట్రాఫిక్ని మన సిస్టమ్ హ్యాండిల్ చేయగలగాలి. మూడోది ఎర్రర్స్. ఫెయిల్ అవుతున్న రిక్వెస్ట్ల రేటు. మనకి బాగా తెలిసిన 404 పేజ్ నాట్ ఫౌండ్ దగ్గర్నుంచి సర్వర్ క్రాష్ అయ్యేదాకా ఏదైనా కావచ్చు. ఎర్రర్స్ ఎక్కువగా వస్తున్నాయంటే సిస్టంలో ఏదో తేడా కొడుతోందని అర్థం. ఇక నాలుగవది సాచ్యురేషన్. అంటే మన సిస్టమ్ ఎంత ఫుల్ అయిపోయింది అని. ఒక ఫుల్ ట్రాఫిక్లో ఉన్న హైవేని ఊహించుకోండి. ఇంకొక కారు కూడా పట్టదు. ఆ టైంలో అన్నీ స్లో అయిపోతాయి కదా. సాచ్యురేషన్ కూడా అంతే.
మన సిస్టమ్ కెపాసిటీకి దగ్గరవుతోందని ముందే హెచ్చరిస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా టెక్నికల్ మెట్రిక్స్ గురించి చూశాం, కానీ బెస్ట్ సిస్టమ్స్ని కూడా నడిపేది మనుషులే కదా. సో ఇప్పుడు మనం ఆ హ్యూమన్ ఫ్యాక్టర్ గురించి, ఇంజనీరింగ్ టీమ్స్ ఎదుర్కొనే ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రెండు ముఖ్యమైన పదాలున్నాయి. ఒకటి టాయిల్, రెండోది టెక్నికల్ డెట్. టాయిల్ అంటే ఏంటంటే మళ్ళీ చేసే బోరింగ్, మాన్యువల్ పని, ఒక మెషీన్ చేయాల్సిన పనిని మనం చెయ్యడం. మరి టెక్నికల్ డెట్ అంటే అప్పట్లో టైం లేక మనం తీసుకున్న షార్ట్ కట్స్ ఇప్పుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఎస్ఆర్ఏ గోల్ ఏంటంటే ఈ రెండింటినీ తగ్గించడమే. రెసీలో ఒక రూల్ ఉంది. తమ టైంలో 50% కంటే ఎక్కువ టాయిల్పై ఖర్చు చేయకూడదు. ఎందుకంటే ఇంజనీర్లు రోజంతా ఫైర్ ఫైటింగ్ చేస్తూ కూర్చోకూడదు. వాళ్ళు లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ గురించి, ఆటోమేషన్ గురించి ఆలోచించాలి. అంటే రియాక్టివ్గా ఉండటం మానేసి ప్రోయాక్టివ్గా మారాలి. మరి అనుకోనిది జరిగితే, అంతా బానే ఉందని అనుకుంటున్న టైంలో సిస్టమ్ క్రాష్ అయితే అప్పుడేం చేయాలి? మన ఫైనల్ సెక్షన్లో ఈ ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఎస్ఆర్ఈ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఒక సీన్ ఇమాజిన్ చేసుకోండి. అర్ధరాత్రి, అలర్ట్స్ మోగుతున్నాయి. ఒకేసారి 2 క్రిటికల్ ఇష్యూస్, ప్రొడక్షన్ డౌన్, అంతా గందరగోళం. ఇలాంటి టైంలో ఏం చేస్తారు? ఇక్కడో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎస్ఆర్ఈలో హీరో అంటే ఒక్కడే అన్ని చేసేసే సూపర్మ్యాన్ కాదు. అసలైన హీరో ఎవరంటే ఆ పానిక్ సిచ్యువేషన్లో కూడా ఒక ప్రాసెస్ని ఫాలో అయ్యేవాడు, అందరితో క్లియర్గా కమ్యూనికేట్ చేసేవాడు, ఆ గందరగోళంలో ఒక ఆర్డర్ తీసుకొచ్చేవాడు. సింపుల్గా చెప్పాలంటే పానిక్ అవ్వకుండా ప్రాసెస్ ఫాలో అవ్వడం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, రిలయబిలిటీ అనేది యాక్సిడెంటల్గా రాదు. అదొక డిసిప్లిన్. దాని వెనక క్లియర్ అగ్రీమెంట్స్ ఉంటాయి, ఖచ్చితమైన మెజర్మెంట్స్ ఉంటాయి, ఫెయిల్ అవ్వడానికి కూడా ఒక బడ్జెట్ ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఎంతటి ప్రెషర్లోనైనా ఒక ప్రాసెస్ ప్రకారం పనిచేసే కల్చర్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం మనకు ఇష్టమైన యాపే అడ్డంకి లేకుండా స్మూత్గా పనిచేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ పర్ఫెక్షన్ వెనక ఏ ఇన్విజిబుల్ సిగ్నల్స్ని మానిటర్ చేస్తూ ఉండొచ్చు? తెర వెనక ఏం జరుగుతూ ఉండొచ్చు?